నమస్తే. తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఎన్నిక సందర్భంగా రాజకీయ పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికను తీసుకున్నాయి. ఎన్నికల్లో విజయానికి సంబంధించి ప్రధానంగా అధికార ప్రతిపక్షాలు, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు చేస్తున్నాయి. అభ్యర్థి ఎంపికలో అందరికంటే ముందున్న కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత క్యాంపెయిన్‌లో మాత్రం కాంగ్రెస్ పార్టీ వెరైటీగా కనపడుతోంది. ఏం జరుగుతుంది జూబ్లీహిల్స్ ఎన్నికల ముఖ చిత్ర ఒకసారి చూసినప్పుడు, ఎన్నికల్లో సరళిని ఒకసారి చూసినప్పుడు, ప్రచార సరళిని ఒకసారి చూసినప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు కనపడుతున్నాయి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం సందర్భంగా. ఏంటవి అంటే, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఒంటరి పోరు చేస్తున్నట్లు కనపడుతోంది. మొత్తం క్యాంపెయిన్ అంతా నవీన్ యాదవ్, నవీన్ యాదవ్ కుటుంబం వాళ్ళే క్యాంపెయిన్ చేయడం కనపడుతోంది. సో నవీన్ టార్గెట్గా నవీన్ 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 మాత్రమే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన ఒంటరిగా క్యాంపెయిన్ చేయడం, ఒంటరిగా ఓట్లాడడం, ఆయన ఒక్కడే అక్కడ కష్టపడుతున్న వాతావరణం కనబడుతోంది. ఎన్నికల్లో విజయం అనేది నవీన్‌కి సంబంధించిన అంశంగా మాత్రమే మారిపోయింది. ఎన్నికల్లో గెలవడం అనేది కేవలం శ్రీశైలం యాదవ్ కుటుంబానికి సంబంధించిన అంశంగా మాత్రమే మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీగా అక్కడ ఫైట్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీగా అక్కడ ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీగా అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తుంది. ఇలాంటి ఇంప్రెషన్ ఈ క్షణానికి కనపడట్లా. అభ్యర్థి ప్రకటన దగ్గర నుంచి, నామినేషన్ దగ్గర నుంచి ప్రతి కార్యక్రమంలో కూడా మనకు కనపడుతోంది, వినపడుతోంది కేవలం నవీన్ యాదవ్, శ్రీశైలం యాదవ్ మాత్రమే. అది అక్కడ గెలవడం అనేది కేవలం వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఆబ్లిగేషన్‌గా మాత్రమే కనపడుతోంది. అభ్యర్థి ఎంపికలో అందరికంటే ముందున్నప్పటికీ ఆ అభ్యర్థిని ఒంటరి చేసి నువ్వే పోరాడు అని కాంగ్రెస్ పార్టీ వదిలేసింది. అలాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది. సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన డజన్ మందికి పైగా నేతలు ఇప్పటికే నియోజకవర్గంలో మకాం వేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా అభ్యర్థిని వెంట పెట్టుకుని వెళ్ళి నామినేషన్ వేయించొచ్చారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నామినేషన్లో ముఖ్యమంత్రి, ముఖ్య నాయకులు కనపడలేదు అక్కడ. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ అభ్యర్థిని తనతో పాటు తీసుకెళ్లి నామినేషన్ వేయించారు. హైదరాబాద్కు సంబంధించిన బీఆర్ఎస్ ముఖ్యనేత తలసాని శ్రీనివాస్ యాదవ్ అభ్యర్థితో ఎక్కువ నామినేషన్ వేయించారు. ఆయన సపరేట్గా తీసుకొని నామినేషన్ వేయించారు. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా డివిజన్కి కొంతమంది నాయకుల చొప్పున ఇప్పటికే దాదాపు వారం రోజులుగా క్యాంపెయిన్ చేస్తున్నారు, ఇల్లు తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విధానాలని ప్రజల దగ్గరికి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీని ఓడించండి అంటూ క్యాంపెయిన్ చేస్తున్నారు. సో ఎన్నికల క్యాంపెయిన్లో నవీన్ యాదవ్ పైన విమర్శలు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ వెనక ముందు ఆడుతోంది. బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్లో కాంగ్రెస్ పార్టీ పైన, రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీకు మళ్ళీ నష్టం జరుగుతుంది కాబట్టి మాకు ఓటేయండి అని చెప్తోంది. సో అక్కడ కాంగ్రెస్ పార్టీని విలన్ చేసి జూబ్లీహిల్స్లో ఓట్లు తీసుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి జరుగుతోంది. అక్కడ అభ్యర్థిని విమర్శించే ప్రయత్నం కంటే, అభ్యర్థిని టార్గెట్ చేసే ప్రయత్నం కంటే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం ద్వారానే ఎక్కువగా లబ్ధి దొరుకుతుంది అనే ఆలోచన బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఒక్కరిగా కాకుండా చాలా పెద్ద ఎత్తున నాయకుల సమూహంగా జూబ్లీహిల్స్ ఎన్నికల క్యాంపెయిన్లో కనపడుతున్నారు. హరీష్ రావు కనపడుతున్నారు, కేటీఆర్ కనపడుతున్నారు, జగదీష్ రెడ్డి కనపడుతున్నారు, ఇంకా అనేక మంది మాజీ మంత్రులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు డివిజన్ల వారీగా బాధ్యతలు తీసుకొని క్యాంపెయిన్ చేస్తున్నారు. వారం రోజులు గడిచిపోయింది క్యాంపెయిన్ చేయబట్టి. కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం ఒకే ఒక్కడు కనపడుతున్నాడు. ఆయన మాత్రమే క్యాంపెయిన్ చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే ఇంటింటికి తిరుగుతున్నారు. సో ఇది అనూహ్యంగా కనపడుతుంది. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించి గెలవడమో, ఓడడమో ఇక నీ ఇష్టం, నీదే బాధ్యత అని వదిలేసినట్లు కనపడుతుంది బయట నుంచి చూసినప్పుడు ఇంప్రెషన్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు వీళ్ళంతా అక్కడికి వెళ్తే కాంగ్రెస్ అభ్యర్థికి నష్టం జరుగుతుంది అనుకుంటున్నారా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉందో తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఎన్నికల విషయంలో కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుంది. క్షేత్రస్థాయిలో పని చేయట్లేదు, క్షేత్రస్థాయిలో బాధ్యత తీసుకోవట్లేదు లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది. అటువైపు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకునే పరిస్థితి లేకుండా ఒంటరిగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రజల్ని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇటు గుంపుగా మొత్తం నాయకుల సమూహంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్తోంది. ఇది అనూహ్యంగా కనపడుతుంది జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా. ఒక అధికార పార్టీ ఈ రకమైన స్ట్రాటజీనా, లేకపోతే అధికార పార్టీ అభ్యర్థిని ముందు పెట్టి తమాషా చూస్తుందో తెలియదు. కానీ ఎప్పుడూ చూడని ఒక కొత్త రాజకీయం జూబ్లీహిల్స్లో కనపడుతుంది. ఇక భారతీయ జనతా పార్టీ చాలా ఆలస్యంగా, గతంలో ఎప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ప్రకటనలో నిజానికి ముందు ఉంటుంది. అటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రకటనలో చాలా ఆలస్యం చేసింది, చివరి నిమిషంలో అభ్యర్థిని ప్రకటించింది. అటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తరపున కూడా నాయకులంతా క్యాంపెయిన్ చేస్తున్నారు. పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులంతా డాక్టర్ కె లక్ష్మణ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వీళ్ళంతా కూడా అక్కడ క్యాంపెయిన్ చేయడం కనపడుతోంది. ఒక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాత్రం అది కనపడట్లేదు.
ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి కూడా అనూహ్య విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని ప్రొజెక్ట్ చేస్తోంది, తమ పార్టీని ప్రొజెక్ట్ చేస్తోంది, కేసీఆర్ని ప్రొజెక్ట్ చేస్తోంది, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ని ప్రొజెక్ట్ చేస్తోంది, మాగంటి సునీతని ప్రొజెక్ట్ చేయట్లేదు. మాగంటి సునీతని డౌన్ చేసి బీఆర్ఎస్ పార్టీని ఎక్కువ లీడ్ తీసుకొని ఇక్కడ క్యాంపెయిన్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీని తగ్గించుకొని కాంగ్రెస్ పార్టీని హైడ్ చేసి అభ్యర్థిని ముందు పెట్టి క్యాంపెయిన్ చేస్తుంది. సో బీఆర్ఎస్ పార్టీలో అభ్యర్థి కంటే పార్టీ బలంగా కనపడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ కంటే అభ్యర్థి బలంగా కనపడుతున్నారు. ఇక భారతీయ జనతా పార్టీ తమ ట్రెడిషనల్ స్టైల్లో తమ ట్రెడిషనల్ ఫార్మేట్లో ప్రజల దగ్గరికి ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం వెళ్తుంది. సో ఈ అనూహ్య క్యాంపెయినింగ్ సరళి ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కనపడుతోంది. వచ్చే రోజుల్లో 8 సభల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన చేయబోతున్నట్టుగా కొద్దిసేపటి క్రితం షెడ్యూల్ వచ్చింది. సో ముఖ్యమంత్రి కూడా మొత్తం నియోజకవర్గం అంతా 8 చోట్ల 8 డివిజన్లలో బహుశా ఆయన మీటింగ్స్ పెట్టబోతున్నారు, క్యాంపెయిన్ చేయబోతున్నారు. ఎన్నికల క్యాంపెయిన్కి చివరి రోజుల్లో ముఖ్యమంత్రి అక్కడ క్యాంపెయిన్కి వస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి కూడా కేసీఆర్ ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తారు లాంటి ఒక సమాచారం ఉంది. ఆయన్ని స్టార్ క్యాంపెయినర్గా పెట్టారు ఇప్పటికే. సో ఆయన కూడా క్యాంపెయిన్ చేసే అవకాశం ఉంది. ఆయన క్యాంపెయిన్కి సంబంధించిన వివరాలు ఇంకా రావాల్సి ఉంది. సో ఒక పార్టీ తమ అభ్యర్థిని డౌన్ చేసి పార్టీగా ముందుకెళ్తుంది, ఇంకో పార్టీ తమ అభ్యర్థిని ముందు పెట్టి పార్టీగా డౌన్ అయినట్లు కనపడుతుంది. సో రాజకీయ పార్టీల స్ట్రాటజీస్ ఎన్నికల్లో గెలవడానికి సంబంధించి పార్టీ కంటే అభ్యర్థి ముఖ్యమని అధికార పార్టీ, అభ్యర్థి కంటే కూడా పార్టీయే ముఖ్యమని బీఆర్ఎస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మోదీ సర్కారు, మోదీ పేరు పదే ప్రస్తావించడం ద్వారా, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పడం ద్వారా, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫెయిల్ అయ్యారని చెప్పడం ద్వారా ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నాయి. సో చూడాలి ఫలితం ఎలా ఉంటుందో.